షకీనా వర్తమానం షకీనా వర్తమానం ఇది శుభవర్తమానం ఇది శుభవర్తమానం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. మమ్మీ మెసేజ్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి ఒక శుభవార్త, నెక్స్ట్ 2 weeks లోపు మమ్మీ మెసేజ్కి వస్తారు. కాబట్టి మీరందరూ సంతోషించండి. బిఫోర్ గోయింగ్ టు ద వర్డ్, లెట్ us హ్యావ్ ఏ స్మాల్ ప్రేయర్. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వాక్యమును ప్రభా నీ బిడ్డలకి వివరించడానికి నేను నిలబడి ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి అయ్యా నీ యొక్క ఉపవాస దినములకు ఎలాగూ సిద్ధపడాలనేది వారికి నేను వివరించినట్లుగా ఈ యొక్క వాక్యము వారి యొక్క హృదయములలో భద్రపరచుకొని ఈ యొక్క ఉపవాసము చేయుటకు వారు సిద్ధపడినట్లుగా అయ్యా నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడమని కోరుచు. ఈ చిన్ని ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని కోరుచు. యేసునామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము రేపటి నుంచి లెంట్ డేస్లోకి వెళ్ళబోతున్నాం. సో 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్. సో ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, ఇలాగ ఫాస్టింగ్ గురించి అనేక ప్రశ్నలు ఉంటాయి. అసలు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, ఎలాగ చేయాలి, ఎన్ని దినములు చేయాలి, దానిని ఫాస్టింగ్ చేయటం వల్ల దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి, వాట్స్ ద బ్లెస్సింగ్స్. సో ఇలాగ అనేక ప్రశ్నలు అనేక మందికి ఉండొచ్చు. ఈ ఫాస్టింగ్ అనేది ఇట్స్ వెరీ వాస్ట్ టాపిక్. కాబట్టి లెట్ us గో బ్రీఫ్లీ. కొన్ని మాటలు మీ ముందు నేను ఉంచాలని ఇష్టపడుచున్నాను. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఎలాగ చేయాలి, ఉపవాసం అనగా అర్థం ఏంటి అంటే అందరికీ తెలిసినే. చాలామంది ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని నుండి ఆశీర్వాదాలను పొందుకుంటుంటారు. అసలు ఉపవాసం అంటే ఏంటి అంటే అనేక విధములుగా దీన్ని వివరించారు, అనేకులు వర్ణించారు కూడా. ఉపవాసం అనగా మన యొక్క ఆహారమును, మన యొక్క ఫుడ్ అండ్ ఫ్లూయిడ్స్ అవాయిడింగ్ ద ఫుడ్స్ అండ్ ఫ్లూయిడ్స్, ఆహారమును మన యొక్క ద్రవ్యములను మనము మానివేయటే ఉపవాసముని అంటారు. ఆత్మీయంగా వస్తే ఉపవాసమునకు ఒక గొప్ప నిర్వచనం మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఉపవాసము, అనగా ఉపేక్షించుకొనుట. ఈ మాట ఎంతో మంచిది. ఉపేక్షించుకొనుట, ఇంగ్లీష్లో చూస్తే డినాయి. ఉపేక్షించుకొనుట ఏంటి? ఉపవాస దినములలో మనం చేయాల్సిన మొదటి క్రియ ఏంటి అంటే మనల్ని మనము ఉపేక్షించుకొనాలి. వీ షుడ్ డినై అవర్ సెల్ఫ్. మనది నేను అన్నదాన్ని మనం విడిచిపెట్టేసి దేవుని సన్నిధానంలో మోకరించి మనల్ని మనము తగ్గించుకుంటా దేవుణ్ణి ప్రార్థించేదే మనల్ని మనము ఉపేక్షించుకొనటగానిగా మనకు గుర్తు వచ్చే ఒక మంచి మాట మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకొనటం వలన తర్వాత ఏంటి, మన ఉపవాస దినములలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. తద్వారా మనం ఏంటి అంటే దేవుని సిలువను మనము ఎత్తుకొనగలము. ఉపేక్షించుకొనుడి, సిలువను ఎత్తుకొనుడి, దేవుడిచ్చిన ఆజ్ఞ. మనల్ని మనము ఉపేక్షించుకోవాలి ఉపవాస దినములలో. రెండవదిగా ఉపవాసము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరీక్షించుకొనుట. ఉపేక్షించుకోవాలి. రెండవదిగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితము, ఆత్మీయ పరిపక్వత ఎంతవరకు ఉన్నది, మనము దేవునితో సరిగా ఉంటున్నామా, మన యొక్క సంబంధం దేవునితో ఏ విధంగా ఉన్నది, మనం అన్నీ సక్రమంగా చేస్తున్నామా, దేవుని దృష్టికి విధేయులుగా ఇష్టలుగా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. వీ షుడ్ లుక్ ఇన్ అవర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం చెక్ చేసుకొని మనలోనికి మనం చూసుకున్నట్లయితే మనలో ఉన్న అపరాధములు మనకి కనిపిస్తాయి. కాబట్టి తద్వారా వాటిని మనము సరి చేసుకొనగలం. రెండవది, ఉపవాస దినములలో మనం చేయవలసింది ఏంటంటే పరీక్షించుకొనుట. మూడవదిగా దీనికి ఏంటి అంటే వాక్యము, ధ్యానము. మన వాక్యమును మనం ఎల్లప్పుడూ ధ్యానించే వారిగా ఉండాలి. ఉపవాస దినములో ఒక్కొక్కటి మనం చేయాల్సింది ఏంటంటే ఉపేక్షించుకోవాలంటున్నాడు, రెండవదిగా పరీక్షించుకోవాలంటున్నారు, మూడవదిగా ఏంటంటే అనుదినము మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. మనకి కీర్తనలో ఉంది కండి, యెహోవా యందు ఆనందించువాడు దివారాత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానించువాడు
ధన్యుడు అంటున్నారు. మనము ధన్యులుగా ఉండాలంటే మనం ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. మరి ముఖ్యంగా ఈ ఉపవాస దినములలో మరింతగా దేవుని వాక్యమును మనము ధ్యానించాలి. 4వదిగా మనం ఏం చేయాల్సిందంటే ఉపవాసములో సహవాసము. మనము దేవునితో సహవాసము కలిగి ఉన్న వారముగా ఉండాలి. ఉపవాసం అంటేనే దేవునితో మనము సహవాసము చేయటం అనేది అర్థం. మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసము చేయనట్లుగా ఉండాలి. అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం, అనుదినము అపోస్తలులు ఎలా ఉన్నారటండి, దేవుని యొక్క సహవాసంలో అనుదినము ఉండేవారట. అదేవిధంగా మనము కూడా ప్రతి దినము దేవునితో గొప్ప సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. 5వదిగా ఉపవాస దినములలో మనం చేయాల్సింది ఏంటి అంటే దేనికంటే ముందుకు సాగిపోవాలి. ఉపవాస దినములలో మనల్ని మనం ఉపేక్షించుకొని పరీక్షించుకోవటం వల్ల, దేవుని వాక్యమును మనం ధ్యానించుకోవటం వల్ల, మనల్ని మనం దేవునితో మంచి సహవాసంలో మనం ఉన్నట్లయితే చివరిగా మనం ఏం చేయాలి అంటే ముందుకు సాగిపోవాలి. మనకు ఒక మాట ఉంది, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడమంటున్నాడు. అదేవిధంగా వెనుక దినములు ఏవైనా సరే, మన యొక్క పాత జీవితం ఏదైనా, మన యొక్క వ్రోత జీవితం, పాత గతించిపోయిన జీవితం ఏదైనప్పటికీ మనం ముందుకు సాగిపోవాలి. ఎలాగా అంటే ఉపవాసము ద్వారా మనల్ని మనము ఆత్మీయంగా బలపరుచుకుంటూ దేవునిలోకి ముందుకి సాగిపోవాలి. ఈ 5 క్రియలు ఈ ఉపవాస దినములలో మనము చేయవలసినది ఏంటండి? ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని తర్వాత దేవుని వాక్యంలో మనల్ని మనము ధ్యానిస్తా బలపరుచుకోవాలి. 4వదిగా దేవునితో సత్సంబంధం సహవాసము కలిగి ఉండాలి. 5వదిగా మనము ముందుకి సాగిపోవాలి. ఉపవాస దినములలో ఈ క్రియలు చేసినట్లయితే మనము దేవునికి అత్యంత సమీపంగా మనము జీవించగలం. ఇది ఒక గొప్ప నిర్వచనం ఉపవాసమునికి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది భక్తులు, రాజులు, రాణులు ఎంతోమంది దేవుని సన్నిధిలో వారు ఉపవాసము చేసి ఎన్నో సాధించారు. అయితే వాటినన్నిటిని వివరించట్లేదు, కానీ ఐ విల్ షో ద డిఫరెన్స్. ఎవరి ఉపవాసమును ఎలాగ ఉపవాసం చేసినట్లయితే దేవుడు ఆ ఉపవాసమును అంగీకరిస్తాడు, ఉపవాసము చేసినప్పటికీ దేవుడు ఎందుకు అంగీకరించడు. సో ఐ విల్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ వై గాడ్ అగ్రీస్ ద ఫాస్ట్ అండ్ వై గాడ్ డజంట్ అగ్రీ ద ఫాస్ట్. సో ఇద్దరు వ్యక్తులను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం మనము చూస్తే ఇక్కడ యెహోషాపాతు రాజు గురించి మనము చదువుతాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఈ యొక్క రాజు ఎంతో వైభవంగా దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ఎంతో ఘనంగా ఈ రాజ్యమును ఏలుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఏమైందంటే, అందరూ కలిసి ఇతనికి శత్రువులుగా ఉన్న రాజ్యములన్నీ, ఒక్క రాజు కాదు కానీ అనేక రాజులు కలిసి, అనేక రాజ్యములు కలిసి ఒక్కసారిగా ఇతని మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడ్డారట. అయితే వాళ్ళు రాకముందే ఒక రోజు ముందుగానే యెహోషాపాతు రాజు గారికి అది తెలిసింది. వీళ్ళు వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇతను వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయమును అర్థించలేదు, కానీ సహాయం కొరకు వేరే వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఇతను చేసిన మంచి పని ఏంటంటే, 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటించాడు. ఇతను వేరే వాళ్ళ సహాయం కొరకు పరిగెత్తలేదు, కానీ ఇతను చేసిన మంచి క్రియ ఏంటంటే యూదయ అంతటా కూడా ఉపవాస చేయాలని ప్రకటించాడు. దేవుని సన్నిధిన మనస్సు నిలిపాడు. ఎవరికో భయపడి ఏదో చేయలేదు, కానీ పారిపోలేదు. ఆ యుద్ధం అంతమంది రాజులు వస్తున్నారు కదా, నేను ఎక్కడ గెలవగలనని అతను భయపడి పారిపోలేదు. కానీ శ్రమ వచ్చినప్పుడు తిను ఏం చేశాడంటే దేవుని యొద్ద విచారణ చేయాలని తన యొక్క మనస్సును నిలుపుకున్నాడు. ఉపవాస దినమును ప్రకటించాడు. ఆ ముందు రాత్రి, ఆ ముందు దినమంతను ఉపవాసము చేశాడు. తద్వారా ఏమైంది అంటే, అతను ఏం ప్రార్థన చేశాడంటే 12వ వచనంలో మనం చూస్తే, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ఎంతో గొప్ప ప్రార్థన చేశాడు. ఎంతో ఉపవాసం ఉండి గొప్ప ప్రార్థన చేయటం ద్వారా తద్వారా ఏమైంది అంటే 13వ వచనంలో చూడండి, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఎవరెవరు ఉపవాసం ఉన్నారు? పెద్దవారే ఉపవాసం ఉన్నారు అంటే లేదు, పిల్లలు, పసివారు కూడా, శిశువులు కూడా, భార్యతో పిల్లలతో అందరూ కలిసి దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థించి ఉపవాసం చేశారంట. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే, పిల్లలు సహించలేరేమో, ఉపవాసం ఉండలేరు, వారికి శక్తి చాలదని బిడ్డల్ని ఉపవాసం ఉండనీరు.
కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యూదాలో ఎవరెవరైతే ఉన్నారో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండటం ద్వారా తద్వారా కార్యం ఏం జరిగింది అంటే ఆ యొక్క అధ్యాయం మొత్తం చూసినట్లయితే వీరు యెహోషాపాతు వీళ్ళు రాజ్యం సైన్యం యుద్ధము చేయకుండానే ఆ శత్రు సైన్యంలో వారిలో వారే కొట్టుకొని చనిపోయారు. యుద్ధం చేయాల్సిన అవసరమే రాకుండా పోయింది. ఇది ఎంత గొప్ప కార్యం అండి! ఎవరైనా ఊహించగలరా? కేవలం ఉపవాస ప్రార్థనతో ఈయన యుద్ధము కూడా చేయకుండానే విజయంను సాధించాడు. మనము శ్రమలు వచ్చినప్పుడు మనం ఎంతో భయపడతాం, ఇతరుల దగ్గరికి వెళ్తాం సహాయం కోసం, కానీ సహాయం వారి దగ్గర నుంచి రాదు. కానీ ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే తను ఆ యొక్క ఫేస్ చేయకుండానే, ఆ యుద్ధ భూమిలోకి వెళ్లకుండానే, యుద్ధము చేయకుండానే విజయమును సాధించాడు. ఇది కేవలం దేని వలన అంటే ఉపవాస ప్రార్థన వలన. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడున్న కొల్ల సొమ్ముని వీరు కూర్చుకోవడానికి 3 దినములు పట్టిందంట. ఆ 4వ దినమున వారు దేవుణ్ణి స్తుతించారు. మన ఉపవాసము దినములలో దేవుని చెంత ఉండి నిలవబడి మనస్సు నిలుపుకొని ప్రార్థించినట్లయితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. తద్వారా మన జీవితంలో జయ జీవితమును మనం కొనసాగించగలం. ఎందుకు ఈ యొక్క విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి? ఉపవాసమును దేవుడు ఎందుకు అంగీకరించాడు అంటే 19వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయలేదు. యెహోషాపాతు దేవుని దృష్టికి ఏ అపరాధము చేయలేదట, ఏ దుష్కార్యము తనలో ఉంచుకొనలేదట. దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాడు కాబట్టి ఆ యూదులందరూ కలిసి దేవుని సన్నిధిలో నిలవబడి ఉపవాసం ఉండారు కాబట్టి ఆ యొక్క ఉపవాసమునకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. దాన్ని ఎదుర్కొనడానికి కావాల్సిన కార్యమును, శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మనోధైర్యమును దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ యెహోషాపాతు ఆ యుద్ధము ఎలాగ సాధించగలిగాడు, గెలవగలిగాడు అంటే కేవలం ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నది కాబట్టి సాధించాడు. ఎవరు ఇంకా ఉపవాసం చేశారు కానీ దేవుని దృష్టికి అంగీకారంగా లేదు, తన విజయంను సాధించలేకపోయారు, తను అడిగిన దాన్ని పొందుకొనలేకపోయారంటే మనకందరికీ తెలిసిందే. దావీదు రాజు అయిన దావీదు ఉపవాసం చేశాడు కానీ దానికి తనకి సమాధానము కలగలేదట. ఎందుకు కలగలేదు? ఏమైంది? విషయం ఏంటి అంటే 2వ సమూయేలు గ్రంథంలో ఆ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే దావీదు కుమారుడు ఊరియాకి దేవుడిచ్చిన ఆ బిడ్డ చనిపోయే పరిస్థితిలో వచ్చినప్పుడు ఈ దావీదు 7 days 7 దినములు ఫాస్టింగ్ చేశారట, ఉపవాసమును చేశారు. కానీ దేవుని దృష్టికి అది అంగీకారముగా లేదు కాబట్టి ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళిపోయి భోజనము చేశాడట. ఎందుకు ఉపవాసం ఉన్నా కానీ దేవుడు కనికరపడలేదు, దేవుడు ఎందుకు సహాయము చేయలేకపోయారు? ఎందుకు ఇలాగా జరిగిందంటే 12వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినట్లయితే ఆయన దృష్టికి చెడుతనము చేశాడు. ఎవరి దృష్టికి చెడుతనము చేశారంటే దేవుని దృష్టికి ఇతను చెడుతనము చేసినట్లుగా కనిపిస్తుంది. 11వ అధ్యాయంలోనే చివరి పాదంలో చూస్తే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఆ దుష్కార్యం ఏంటో మనందరికీ తెలుసును. దుష్కార్యము చేయబట్టి ఇతను ఉపవాసం ఉన్నా కానీ ఆ యొక్క కార్యమును, ఆ యొక్క క్రియను ఏదైతే ప్రార్థించాడో ఆ యొక్క సమాధానాన్ని పొందుకొనలేకపోయాడు. కేవలం దేనివల్ల? అతను యెహోషాపాతు ఉపవాసం చేశాడు, ఇతను ఉపవాసం చేశాడు కదా. ఎందుకు డిఫరెన్స్ ఏంటి? ఎందుకు అంగీకరించలేదు దేవుడు అంటే దేవుని దృష్టికి చెడు నడతను నడిచాడు. దుష్కార్యము చేయబట్టి ఉపవాసం ఉన్నప్పటికీ ఈయనకి సమాధానము దొరకలేదు. ఇది మనము గ్రహించుకోవాలి. మనము ఉపవాసం చేస్తున్నాం, ఎంతోమంది ఉపవాసం చేస్తుంటారు కానీ సమాధానం పొందుకొనలేరు. వీరు బాధపడుతుంటారు, ఎందుకు నా యొక్క ఉపవాసానికి సమాధానం ఇవ్వలేదు, దేవుడు నన్ను ఇష్టపడటలేదా, ఏంటి విషయం అంటే దేవుని దృష్టికి మన యొక్క ఉపవాసము అంగీకారంగా లేదేమో, దేవుని దృష్టికి మనలో ఏదైనా చెడుతనం ఉందేమో, ఏదైనా దుష్కార్యం ఉందేమో, దాన్ని మనము సరి చూసుకున్నట్లయితే, మనము తనకిష్టమైన అంగీకారమైన ఉపవాసం మనం చేసినట్లయితే దేవుడు తన యొక్క సమాధానమును మనకి అనుగ్రహిస్తాడు. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా, లేకపోతే ఈ మనుషులు ఇలా పుట్టించుకున్నారా అంటే మనకి రోల్ మోడల్ మన జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుల వారు తనే 40 days ఫాస్టింగ్ ప్రేయర్
చేశారు. కొండ మీదకి వెళ్ళిపోయి 40 దినములు అన్నపానములు లేక ఆయన ఉపవాసము చేశారు. యేసు ప్రభు దేవుడైన అతనే ఉపవాస దినములు పాటించినప్పుడు మనం దేవుడు పుట్టించిన మానవులు మన ఉపవాసం చేయకూడదండి. ఇది ఒక రోల్ మోడల్గా మనం చూసుకున్న దేవుని మన రోల్ మోడల్గా తీసుకొని మనం ఫాస్టింగ్ చేయాలి. అసలు దేవుని ఆజ్ఞ బైబిల్లో ఉందా, చేయాలని ఉందా అంటే ఉంది. ఎక్కడ ఉంది అంటే యోవేలు గ్రంథంలో మనం చూస్తే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఎలాగ మనం చేయాలి? ఉపవాసం ఎలాగ ఉండాలంటే కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు. మన ఉపవాసం ఎలాగ చేయాలంటే మన యొక్క హృదయాన్ని దేవుని ముందుట కృమ్మరించుకోవాలి. వాట్ ఎవర్ ద ప్రేయర్ రిక్వెస్ట్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ హ్యావింగ్, we should pour out, we should cry out, we should cry aloud unto the God. సో ఎప్పుడైతే దేవుని మనం కన్నీరు కారుస్తామో, దుఃఖిస్తామో, మనఃపూర్వకముగా ఉండాలట. మన పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనము దేవుణ్ణి ఉపవాసము చేయాలి. ఏదో అందరూ చేస్తున్నారు కదా, ఇట్స్ రూల్ కదా, మనకి ఎవ్రీ ఇయర్ 40 days చేయాలి కదా, నెక్స్ట్ 40 days అందరూ చేస్తున్నారు కాబట్టి వారితో పాటు నేను చేస్తాను, ఏదో అన్నపానములు మానేస్తే చాలుని కదా, ఫాస్టింగ్ చేసినట్లే కదా, సమాధానం వస్తుంది కదా అంటే అది సరి అయిన ఉపవాసం కాదు. కానీ కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా మనము దేవుని సన్నిధిలో ఉపవాసము చేయాలి. దేవుడే ఆజ్ఞయిస్తున్నాడు కాబట్టి మనము చేయాలి. 40 దినములు ఉపవాస దినములు ఈ బైబిల్ గ్రంథంలో ఎంతమంది చేశారంటే 3 persons. ఎవరు అంటే మోసెస్, జీసస్, ఎలైజా. సో మోషే, యేసు ప్రభు అండ్ యేసుక్రీస్తు అండ్ మూడవదిగా ఏలియా. 3 వ్యక్తులు 40 దినములు ఉపవాసమును చేశారు. గుర్తుంచుకోవచ్చు, మోసెస్, జీసస్, ఎలైజా. సో ఈ 3 40 దినములు పాటించారు. కొంతమంది అంటారు 40 దినములు చేయటకు నాకు శక్తి చాలదు, నాకు అంత ఓపిక లేదు అంటారు. 40 దినములే చేయాలా, మిగతా దినములు మనం చేయకూడదా అంటే అనేక దినములు చేసిన వారిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. 21 days చేశారు, 7 days చేశారు, 3 days, 1 day చేసిన వాళ్ళు కూడా మనం చూస్తాం. కాబట్టి మనకు శక్తి తగ్గట్టుగా మనం ఉపవాసం ఉండొచ్చు. అంటే ఉపవాస దినములు ఎన్నని దేవుడు లెక్కించట్లేదు, కానీ ఎంత విధేయతగా, ఎంత దుఃఖపడుతూ, ఎంత మనఃపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం చేస్తున్నాం అనేది దేవుడు దృష్టిస్తాడు. కాబట్టి మనము దాని గురించి జాగ్రత్త పడదాం. అయితే ఇక్కడ మనం ఇందాక డిఫరెన్స్ చూసాం, జెహోషాపాత్ అండ్ డేవిడ్, వారిద్దరి మధ్య మనం తేడా చూసాం. ఎందుకు దేవుడు వారిని అంగీకరించాడు, వారి ఉపవాసమును అంగీకరించాడు, ఇతని ఉపవాసమును అంగీకరించలేదు. ఇలాగా మనం ఇంకొకరిని కూడా చూడగలము. హేబేలు, కయ్యూను, వీరి అర్పణ, ఏబేల్ అండ్ కెయిన్, వీరు ఎప్పుడైతే సాక్రిఫైస్ని ఇచ్చారో, బర్ంట్ ఆఫరింగ్ని ఇచ్చారో, కానీ ఈ యొక్క కయ్యూను మనఃపూర్వకముగా తను ఇచ్చిన అర్పణని అర్పించలేదు. అయితే ఈ హేబెలు మనఃపూర్వకంగా అర్పించాడు కాబట్టి హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఈ కయ్యూని యొక్క అర్పణను దేవుడు త్రోసిపుచ్చాడు. హీ రిజెక్టెడ్ ద ఆఫర్ గివెన్ బై ద కెయిన్. ఎందుకు ఇలాగ జరిగిందంటే కేవలం ఇచ్చాడు కానీ మనఃపూర్వకంగా దానిని ఇవ్వలేకపోయాడు. కాబట్టి మనఃపూర్వకంగా మనం చేసినట్లయితే దానికి సమాధానం మనము పొందుకోగలం. 40 days చేస్తామండి, దానివల్ల రిజల్ట్ ఏంటి? వాట్ ద రిజల్ట్ అంటే లూకా సువార్తలో 4వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఉపవాసములు కొన్ని అవసరతలను బట్టి, కొన్ని శ్రమలను బట్టి చేస్తాము, దానికి సమాధానం దేవుడు అనుకరిస్తాడు. కానీ యేసు ప్రభు చేసిన 40 దినములు చేసిన తర్వాత వాక్యంలో మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. ఆ ఉపవాస దినములు అయిపోయిన తర్వాత ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఈ ఫాస్టింగ్ డేస్ 40 days చేయటం వల్ల మనకు కలిగేది ఏంటంటే ఆత్మబలము. ఈ ఆత్మబలమును యేసు ప్రభు వారు పొందుకున్నారు. ఈ ఒక్కటి నా యొక్క జీవితంలో కూడా జరిగింది. నేను హాస్టల్లో బిఎస్సీ నర్సింగ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయటం స్టార్ట్ చేశాను. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటర్ దాకా నేనేమి ఫాస్టింగ్ చేయలేదు. కానీ దేవుని కృప ద్వారా హాస్టల్కి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ఉపవాసం ఉండటానికి సిద్ధపరిచాడు. ఎవ్రీ వీక్ సాటర్డే నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. అండ్ దెన్ 40 days ఫాస్టింగ్ చేయటం కూడా దేవుడు నాకు నేర్పించాడు. హాస్టల్లోనే 40 days ప్రేయర్ చేసిన దాన్ని ఎవ్రీ ఇయర్ తప్పకుండా. ఓన్లీ 40 days, ఈ లెంట్ డేసే కాదు, కానీ సంవత్సరంలో నాకు ఎప్పుడు దేవునితో సంబంధం తగ్గిపోయింది, నేను సరిగా ప్రార్థించట్లేదు, నా ఆత్మీయ జీవితం చల్లారింది అని నాకు ఎప్పుడైతే అనిపించేదో నేను వెంటనే ఫాస్టింగ్ డే స్టార్ట్ చేసేదాన్ని. 40 days, 21 days, 30 days నాకు అనుకూలమైనంత వరకు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండబట్టి మీ ముందు నేను ఈ విధంగా నిలబడి దేవుని వాక్యమును వివరించటకు ఆత్మబలమును దేవుడు నాకు అనుగ్రహించాడు. కేవలం ఎలాగంటే మనకు ఒక మాట ఉంటుంది, ద ప్రేయర్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ వన్స్ లైఫ్.
ఈ ఫాస్టింగ్ ప్రేయర్. ఒక వ్యక్తి యొక్క జీవితము పూర్తిగా మార్పు చెందాలి అంటే, పరివర్తన చెందాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్. అదే నా జీవితంలో నిజంగా జరిగింది. ఈ 40 days వల్ల నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను. 2008లో అనుకుంటాను ఈ 40 days చేశాను. ఈ లెంట్ డేస్లోని ఆ 40th day హాస్టల్ నుంచి శుభ శుక్రవారం కొరకు నేను వచ్చాను. అండ్ దెన్ ఆ ప్రేయర్లో ఉంటున్నాను. ఈ 40 days చేసి, దేవాని యొక్క ఆత్మతో నన్ను అభిషేకించు, నీ యొక్క పరిశుద్ధాత్మ ఎలాగుంటుందో నేను తెలుసుకోవాలని 40 days నేను చేశాను. చివరి దినమున చర్చ్లో జరుగుతుంది ప్రేయర్. దేవుడు నన్ను అద్భుత రీతిగా తన యొక్క అభిషేకము నాకు అనుగ్రహించాడు. ఆ యొక్క అనుభూతి అది వివరించరానిది. తన యొక్క అభిషేకముతో నన్ను నింపాడు. అదే ఆత్మతో, అదే స్పిరిట్తో మే వెకేషన్కి ఇంటికి వచ్చేసాను. 1 month హాలిడేస్. మమ్మీని అడిగి 21 days ఇంట్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేశాను. ఆ 21st day చివరి రోజున విజయవాడలో ఆర్ ప్రవీణ్ గారు, మీరందరికి తెలిసే ఉంటుంది, ఆర్ ప్రవీణ్ గారు మీటింగ్ ఉందంటే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ చైర్స్లో లాస్ట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. అతను పాస్టర్ గారు మెసేజ్ ఇస్తూ ఉన్నారు, దేవా నువ్వు నన్ను పిలిచి నీ చిత్తం ఏమైనదో నాతో మాట్లాడు ప్రభా అని నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్య మధ్యంలో నన్ను పేరు పెట్టి పిలవలేదు, కానీ నన్ను చూపించి వేలు పెట్టి చూపించి, సిస్టర్ నువ్వు ములేమ్మా అన్నారు. నేను నుంచోగానే తన యొక్క అగ్ని, దేవుని యొక్క అగ్ని నన్ను తాకింది. అప్పుడు ఒక గొప్ప ప్రాఫెసీ దేవుడు నాకు అనుగ్రహించాడు. దావీదు వల్లే నిన్ను వాడుకుంటాను, ఎస్తేరు వల్లే నిన్ను వాడుకుంటానని గొప్ప ప్రవచనం. నువ్వు ఒకదాని గురించి కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీకు సమాధానం ఆశీర్వాదములు నీవు ఎదుర్కొంటావని గొప్ప ప్రవచనం ద్వారా ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎంతో సంతోషించాను. నా గురించి చిన్నప్పుడే నాకు మమ్మీకి ఎన్నో ప్రవచనాలు చెప్పారు. ఈమె నీ కూతురులాగా కాదు, కుమారుడు వల్లే నేను ఈ బిడ్డను వాడుకుంటానని చిన్ననాటనే దేవుడు ప్రవచనం తెచ్చేశారు. ఇప్పుడు ఈ 2008లో ప్రవీణ్ గారు డైరెక్ట్గా నాతోనే యేసు ప్రభు వారు ఇచ్చిన ప్రవచనంను దేవుడు నాకు అనుగ్రహించాడు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ నేను అలా ఫాస్టింగ్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10 days వచ్చినాయి. మళ్ళీ 40 days ప్రేయర్స్ చేశాను. ఆ 40 daysలో నేనేం అడిగానంటే, దేవా పరిశుద్ధాత్మతో నింపావు, నీ యొక్క కృపావరములు కూడా నాకు కావాలి, నీ యొక్క అన్య భాషలతో నన్ను నింపు నా తండ్రి అని చెప్పి నేను ప్రార్థించాను. అదేవిధంగా ఆ 40 daysలో నా యొక్క విష్ని దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. దేవుడు తన యొక్క అన్య భాషలతో నన్ను నింపాడు. నేను ఎవ్రీ ఇయర్ అలా ఫాస్టింగ్స్ చేస్తూనే ఉండేదాన్ని. ప్రతిసారి 40 days కానీ 30 days కానీ ఎప్పుడున్నా కానీ ఆత్మీయంగా నన్ను దేవుడు బలపరుస్తున్నాను. నేను ఎప్పుడు ఇహలోక సంబంధమైనవి అడగలేదు, కానీ ఆత్మీయ సంబంధమైన కోరికలు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు నాకు అవి అన్నీ దయచేస్తూ ఉన్నాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ 2009 చేశాను, 2010లో కూడా చేశాను. ఆ సమయంలో దేవుడు నాకు సాతాను పైన అంధకార శక్తుల పైన అధికారమును తెచ్చాడు. హాస్టల్లో ఒక అమ్మాయి, నా ఫ్రెండ్ ఉండేది, తను ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దురాత్మ పట్టి ఏదేదో ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని యొక్క అధికారంతో, దేవుని యొక్క ప్రార్థనలో నేను ఉన్నాను కాబట్టి ఆ యొక్క ధైర్యంతో ఆ బిడ్డకి నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా ఆ యొక్క అపవాది ఆ బిడ్డని వదిలి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ కొరకు నేను ఫాస్టింగ్ ఉండి మరలా ప్రేయర్ చేసింది. ఐఎమ్ నాట్ టెలింగ్ ఫర్ మై ప్రైడ్, ఇది నా అతిశయము కాదు, కానీ నా అతిశయము ప్రభువు నందే ఉన్నది. ఇదంతా దేవుని కృప వలన, ఉపవాస ప్రార్థన వలన జరిగిందని మాత్రమే నేను చెప్పుచున్నాను. కాబట్టి ఉపవాస దినములు ఎవరు కూడా త్రోసిపుచ్చద్దు. కొంతమంది అంటారు, ఉపవాస దినములు ఎందుకు చేయాలండి, ఏంటి అవసరం, ఉపవాస దినములలోనే దేవుడిని మనం గుర్తు చేసుకోవాలా, జీవితం అంతా గుర్తు చేసుకోలేమా అంటారు. అది తప్పు ప్రశ్న. వారు చేసేవారిని చేయరు. కానీ 40 days చేయటం వల్ల ఏంటంటే దేవుడు చేశాడు, ఆత్మబలమును పొందుకున్నారు. నీవు చేస్తే నీవు కూడా ఆత్మబలమును పొందుకుంటా. ఆత్మబలమును పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఎదగాలని ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? నువ్వు ఇప్పుడే సిద్ధపడు. రేపటి దినము నుంచి మనం స్టార్టింగ్ 40 days స్టార్ట్ చేయబోతుండగా నిన్ను నీవు సిద్ధపరచుకో. ఇక్కడనే నన్ను 40 days చేయడానికి సిద్ధపరచు. కొరియా దేశంలో ఉపవాసం ఉండడానికి ఉపవాస పర్వతం ఉందంట. కొరియా దేశం అనగానే మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే పాల్ యాంగిచో గారు. పాల్ యాంగిచో గారి అత్తగారే ఆ యొక్క పర్వతమును ఇన్ఛార్జ్ అట. ఆ యొక్క ఉపవాస పర్వతం మీద ఒక్కసారిగా 3000 people అక్కడ ఉపవాసం ప్రార్థన చేసుకోవచ్చంట. ఆ కొండ మీద ప్రత్యేకంగా చేసుకోవాలంటే చిన్న చిన్న గదులు కూడా అక్కడ ఏర్పరిచారట. అయితే ఈ పాల్ యాంగిచో గారి అత్తగారు ఒక దైవజనుడు అడిగినప్పుడు ఏం సమాధానం ఇచ్చారట అంటే, ఈవిడ 70 years, ఈ అత్తగారికి 70 years, ఈవిడ 40 days ఫాస్టింగ్ చేద్దామని ఆ యొక్క కొండ మీదకి వచ్చారట. ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటా, అన్నము తినకుండా 40 days చేద్దామని వస్తే ఆత్మలో ఆమె పరవశించి 40 days కాదటండి, 60 days ఆవిడ చేసిందంట. ఎంత ఏజ్ ఆవిడికి? 70 years. ఆవిడ 60 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసింది. యవ్వనస్తులమైన మనము దేవుని కొరకు మనం ఉపవాసం ఉండలేమా అండి?
చాలామంది చాలా సాకులు చెప్తుంటారు, ఐఎమ్ హ్యావింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వాట్ ఎవర్ డిసీజెస్ మేబీ ఏదైనా కానీ 70 years ఉన్న ఆవిడకి ఏమి ఉండవా అండి? ఆవిడ చేయలేదా? ఏంటంటే దేవుని ఆత్మ ఆవిడలో ఉంది కాబట్టి ఆవిడ చేయగలిగింది. సాకులు దేవుని సన్నిధిలో పనికిరావు. కానీ ఓపికతో దేవుని శక్తిని మనం కోరుకుంటా ఉపవాసం ఉన్నట్లయితే అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది. కాబట్టి అనేకులను మన ముందు మనం ఉంచుకొని రోల్ మోడల్స్గా మాదిరికరంగా మనం ఉంచుకొని మనం కూడా ఉపవాసం ఉందాం, దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందుకుందాం. కాబట్టి ఈ 40 days నేను అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు చాలామంది కూడా యూత్, యవ్వనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా కానీ ఫాస్టింగ్ చేయడానికి వారు సిద్ధపడతారని 40 days దేవుని సన్నిధిలో గడుపుతారని ఆశపడుతున్నాను. అదేవిధంగా మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఉపవాసంలో దేవుని శక్తితో మనల్ని నింపినట్లుగా తన యొక్క ఆత్మ బలము మనకి అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ప్రార్థిద్దాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధాత్మ దైవమా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉపవాస దినముల గురించి మాకెంతగానో వివరించారు ప్రభా. ఈ ఉపవాసములు మేము కూడా చేయనట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి తండ్రి. మా యొక్క మనసులను మీరు సిద్ధపరచండి తండ్రి. అనేకులు నీ యొక్క ఉపవాస దినములను వారు పాటించినట్లుగా సహాయం చేయండి. ఏదో ఉత్తినే చేయటం కాదు కానీ ప్రభా, అయ్యా నీ యొక్క ఆత్మ బలము పొందుకొనాలని ఆశ కలిగి ప్రభా ఉపవాసం ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా శౌరమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఫ్యామిలీని మీరు బ్లెస్ చేయండి ప్రభా. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభా వాటిని అన్నిటిని మీరు దూరపరచండి, బంధకములను మీరు త్రెంచివేయండి ప్రభా. అదేవిధంగా రంజిత్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. తన యొక్క జాబ్ సెటిల్మెంట్లో సహాయం చేయండి, తన ఫ్యూచర్ని మీరు బ్లెస్ చేయండి దేవా. ఆయన యొక్క కృపను వారి కుటుంబం మీద ఉంచి సమృద్ధిగా మీరు దీవించి ఈ యొక్క ప్రోగ్రాం అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని వారు ఆత్మలో సిద్ధపరచుకున్నట్లుగా నీ ఉపవాస దినములు వారు పాటించినట్లుగా నీ కృపను సమృద్ధిగా వారికి అనుగ్రహించి తోడుగా ఉంచి సహాయము చేయమని కోరుచు యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా ఉపవాసం ఉండటానికి సిద్ధపడండి. దేవుని యొక్క ఆశీర్వాదములు మెండుగా మీరు పొందుకోండి. మీకు ఒక విజ్ఞప్తి, ఎవ్రీ సండే ఏసీ కాలేజ్లో ఉన్న లా ఆడిటోరియంలో 6:30 to 8:30 సో ఈ 2 hours మనం దేవుని సన్నిధిలో ఆరాధన మేము జరిగిస్తున్నాం. బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ వారి తరపున అక్కడ ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు మీరు అక్కడికి వచ్చినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు పొందుకోగలగాలి. ఈ యొక్క విజ్ఞప్తిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎవ్రీ సండే మీరు అక్కడికి వచ్చినట్లయితే దేవుని మనం అందరం కలిసి ఆరాధిద్దాం, దీని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్, కేర్ ఆఫ్ షకీనా నిలయం, డోర్ నెంబర్ 7-6-846/168, రాజీవ్ గాంధీ నగర్, 10th Lane, గుంటూరు 522002. మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ 9059922332. ఇంకొక నంబర్ 9441789710. షకీనా వర్తమానం, షకీనా